ఇక సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు అసభ్య కామెంట్లు పెట్టేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి సోషల్ సైకోలు ఉన్నారు. రీసెంట్గా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఒక టీడీపీ కార్యకర్త చేసిన పోస్ట్ కాదు ఒక వీడియో. ఆ వీడియో మన దగ్గర ఉంది సార్. ఆ వీడియోని టెలికాస్ట్ చేయలేం, అందున మీ షోలో అసలు టెలికాస్ట్ చేయలేం. ఎందుకంటే కనీసం మొత్తం బీపే ఉంటుందన్నమాట. అంత దారుణమైన భాషతో అతను వైఎస్ భారతి మీద మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్త చేసినా ఈ యాక్షన్ ఉంటుంది అని చెప్పి. చూసారా, మేము మా సొంత కార్యకర్త ఇలాంటి తప్పు చేస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకున్నాము అని చెప్తూ ఉన్నారు సార్. వాస్తవంగా ఇది స్వాగతించదగ్గ పరిణామం. వివక్ష లేకుండా చర్యలు ఉంటాయి అంటూ ఉన్నారు టీడీపీ నేతలు. సార్ దీని మీద మీ కామెంట్. ఇది కొనసాగితే మంచిదే కదా? అంటే చాలా ఆహ్వానించాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకంటే 2 చర్యలు తీసుకున్నారు. ఒకటి, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2, ప్రభుత్వ రీత్యా యాక్ట్ అయ్యారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది తాత్కాలికంగా కాకుండా వాడిని మళ్ళీ జీవితంలో శాశ్వతంగా అతన్ని తెలుగుదేశంలోకి రాకుండా చూడగలగాలి. కేవలం అరెస్టే కాదు, శిక్ష కూడా పడాలి. అప్పుడు ఈ చర్య కేవలం ఒక ఫస్ట్ లెవెలే కాదు, దీని లాజికల్ ఎండ్ వరకు వెళ్ళారు అనేటువంటి ప్రత్యేకత వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి. దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ అదే కదా. తన పార్టీ వారు అతి దుర్మార్గంగా, నీచంగా పోస్టులు పెడుతున్నా వాళ్ళ వెనకేసుకొచ్చాడు, వాళ్ళు సమర్థించాడు, వాళ్ళపైన చర్య తీసుకోలేదు అని. ఈ రాజకీయ ఆరోపణ ఏదైనప్పటికీ అసెంబ్లీలో అయితే చూసాం మనం. చంద్రబాబు నాయుడు సతీమణి గురించి చేసిన వ్యాఖ్యలు చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యేలను ఇది తప్పు అని అనలే జగన్. సో అని వాడిపైన కనీసం వాళ్ళపైన చర్య తీసుకొని ఉంటే జగన్ గౌరవం పెరిగి ఉండేది కదా. కానీ అది చేయలేదు. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారతి గారి పైన మాట్లాడితే కేసు పెట్టారు, కానీ భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన వాడి మీద కేసు పెట్టారా? వాళ్ళ మీద నాకైతే డౌటే. భువనేశ్వరి గారి పైన అన్న వ్యక్తుల మీద కేసు పెట్టారా? సో దాన్ని అన్నిటికీ మించి వల్లభనేని వంశీ పైన కేసు పెట్టారా? వల్లభనేని వంశీ పైన నాకు తెలిసినంతవరకు ఈ కేసు కాదు సార్. అది వేరే, అది తెలుగుదేశం గన్నవరంలో టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసు అది. మరి దాన్ని వల్లభనేని వంశీ తో పాటు వంశీ పైన ఈ కేసు పెట్టలేదు. మిగతా వాళ్ళు కూడా ఇష్టమైనట్టు కామెంట్లు చేశారు కదా దాని ముందు వెనక. మరి వాళ్ళపైన కూడా ఎవరిపైన కేసు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. భారతి గారిని అన్నప్పుడు కేసు పెడితే భువనేశ్వర్ గారిని అన్నప్పుడు ఇంకెక్కువ కేసు పెట్టాలి, ఈక్వల్ కేసు అన్న పెట్టాలి. అందువల్ల మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు? వల్లభనేని వంశీపై కూడా ఈ కేసు ఎందుకు పెట్టలేదు అన్నదానికి ఆన్సర్ దొరకాలి. తర్వాత ఇది డెఫినెట్గా ఆహ్వానించాలి, కానీ ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా ఉండకూడదు. అంటే మేము చూడు మా పాలన ఎలా ఉంది, ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది చూడు, ఎంత తేడా అని. సో ఆ ఎంత తేడా అనేటువంటి ఇమేజ్ మేనేజ్మెంట్కు తీసుకున్న చర్యగా ఉండకూడదనే కోరుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఎంత తేడా అని చెప్పడానికి మాత్రమే తీసుకున్న ఒక చర్యగా ఉండకూడదు. ఇది ఒక సస్టైన్డ్ సిస్టమేటిక్ యాక్టివిటీ లాగా సోషల్ మీడియాలో ఏ రకమైన అబ్యూజెస్ ఉన్నా ఇదేమో పరాకాష్ట. భారతి గారి మీద అన్నది పరాకాష్ట, భువనేశ్వర్ గారి మీద అన్నది పరాకాష్ట. కానీ ఇది ఒక సోషల్ మీడియా దుర్మార్గం, ఉన్మాదం అనేది ఒక ప్రాసెస్ లాగా. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చూశాం కదా. ఆఖరికి షర్మిల మీద పోస్టులు, తన సొంత చెల్లెల షర్మిల గారి మీద పోస్టులు పెట్టినా ఉపేక్షించారు అనేది కదా. సో అందువల్ల దిస్ షుడ్ బి ఎ గుడ్ బిగినింగ్. సో ఇదొక హెచ్చరిక కావాలి. అంటే కేవలము ఆ స్థాయిలోనే కాదు, మీరు సోషల్ మీడియాలో కౌంటర్ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, మీ వైఖరి చెప్పచ్చు. ఎవరైనా కూటమి ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తే, వ్యాఖ్యానిస్తే వారికి ఎంత సమర్థవంతంగానే కౌంటర్ చేయొచ్చు. కానీ భాషకు హద్దులుంటాయి, పరిధులుంటాయి. మరీ ముఖ్యంగా నేరపూరితమైన థ్రెట్స్ ఉండదు. చంపేస్తాం, కొడతాం, బూతులు తిడతామని. కానీ ఇది నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు నా పైన నన్ను చంపుతామని వచ్చిన మెసేజ్ నేను లోకేష్కి పంపించాను. అతని మీద ఏ చర్య తీసుకోవాలి ఇప్పటివరకు.
నా వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతంగా నన్ను నీచాతి నీచంగా అన్నవారిని కూడా కరోనా వైరస్లతో పోల్చి, కరోనా వైరస్తో పోల్చడం అంటే ఏంటి, చంపేవనే కదా మీనింగ్. సో అతి నీచాతి నీచంగా వ్యక్తిగతంగా కూడా అన్న వాళ్ళపైన నేను కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కూడా లోకేష్కి పంపాను. హైదరాబాదులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ పంపాను. సో ఆ వీడియోలు పంపాను, ఆ వాట్సాప్ పోస్టులు కూడా పంపాను. నాకు లోకేష్ ఆఫీస్ నుంచి జై అనే అతను ఫోన్ కూడా చేశాడు. సార్ లోకేష్ గారు మాకు చెప్పారు చర్యలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుమతించమని. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ అప్రిషియేటెడ్ ఇట్. అండ్ మొత్తం లింకులన్నీ పంపాను, చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నాకు తెలిసినంతవరకు ఎవరి మీద ఇంతవరకు కేసు పెట్టలేదు. సో ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, అఫ్కోర్స్ లోకేష్ హామీ ఇచ్చినప్పటి నుంచి అదే తీవ్రత తగ్గింది, అంతవరకు గ్యారంటీ. ఇప్పుడు ఇక ముందు మీ పైన ఎవరేమన్నా నాకు పంపండి అని ఆయన జై చెప్పాడు. నాకు లోకేష్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు సార్. నాకు కూడా లోకేష్ గారు మెసేజ్ కూడా పెట్టారు, సార్ వీ విల్ టేక్ కేర్ అని. సో అందువల్ల అప్పటి నుంచి తగ్గడం మీద తగ్గినాయి, అనుమానం లేదు. సో ఆ రకమైన థ్రెట్లు ఓపెన్గా తగ్గిపోయాయి ఆ అన్న మాట, ఆ లోకేష్ అష్యూరెన్స్ ఇచ్చాక. మరి కానీ వారిపైన కేసులు ఏమైనాయి, వారు అంత నీచంగా మాట్లాడిన వాళ్ళపైన, చంపేస్తామని బెదిరించిన వాళ్ళపైన, అందులో ఒక వ్యక్తి అయితే మంగళగిరిలో ఉంటాడు, మనం కూడా చూపెట్టాం ఒకసారి. సో అందువల్ల కానీ లైవ్లో చూపెట్టాము, మాట్లాడాము, అంత ఓపెన్గా ఎవరి మీద ఏ కేసు లేదు. లోకేష్కి పంపించాము కానీ ఎక్కడ ఏ కేసు లేదు. బహిరంగ పబ్లిక్ డొమైన్లో నాలాంటి చెప్తున్నా కూడా. అంటే అందుకే నేను అనేది ఏంటంటే, ఒక పరాకాష్ఠకు చేరి అతి దుర్మార్గమైన సభ్య సమాజం అసహించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సమర్థించలేని దుర్మార్గమైన భాషలో ఆ కిరణ్ అనే అతను పోస్టులు పెట్టాడు. ఇంకో మార్గం లేదు. టీడీపీలో ఉన్న మహిళా నా కార్యకర్తలు అది చూస్తే వాళ్ళే మొదలు తంతరు, అంత కోపం వస్తుంది వాళ్ళకి. మహిళా కార్యకర్తలు లేదు కాదు, ఈవెన్ మెన్ అయినా. సో అందువల్ల సభ్య సమాజం అసహించుకునే స్థాయిలో సభ్య సమాజం తెలుగుదేశాన్ని అసహించుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అది వదిలేస్తే ఇలా టీడీపీ రియాక్ట్ కావడానికి కారణం ఏంటంటే, అది పబ్లిక్ డొమైన్లో ఆ భారతి గారి పైన అన్నవి వింటే అసలు తెలుగుదేశం అభిమానులు కూడా ఆ పార్టీని అసహించుకుంటారు, ఆ స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని తెచ్చుకొని జగన్ 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు సతీమణి గురించి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు, నీచమైన వ్యాఖ్యలు ఆ రోజు కూడా ఖండించారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, మామూలు విషయం కాదు. అది పబ్లిక్లో ఏ రకమైన మెసేజ్ పోయింది. జగన్మోహన్ రెడ్డి పతనానికి ఇది ఎంత కారణమని నేను పర్సంటేజ్ చెప్పలేను, కానీ ఖచ్చితంగా పబ్లిక్ పర్సెప్షన్ల పైన జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల వ్యతిరేకతకు ఒక సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో కొన్ని కల్చర్ ఉంటుంది. ఒక నీకన్నా వయసులో పెద్దవారు, నీ తండ్రితో కలిసి రాజకీయం చేసిన వారు, రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన నాయకుడు, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు నిస్సహాయ స్థితిలో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే గుండె తరుక్కుపోతుంది కదా, మామూలు విషయం కాదు కదా. సో అది జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసింది, గ్యారెంటీగా దెబ్బతీసింది. ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి పెంచింది. అన్నిటికీ మించి తెలుగుదేశం కార్యకర్తల్లో అన్నిటినీ వదులుకొని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా రాకపోయినా మంచిదే, జగన్నే తోడించాలి అనే కసిని పెంచింది. అందుకే ఒక వర్మ, ఒక శేషారావులు తమ సీట్లు వదులుకొని జనసేనకు సీట్లు ఇచ్చినా బాధపడకుండా వదిలేశారు. ఎందుకంటే మాకు ఇప్పుడు జగన్ ఓడించిన లక్ష్యమని. అంతటి కసిని తెలుగుదేశం కార్యకర్తల్లోనూ చంద్రబాబు నాయుడు కుటుంబంలోనూ తీసుకొచ్చాడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృత అపరాధాలు, సెల్ఫ్ గోల్స్. ఆ పరిస్థితి టీడీపీకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్లో అలాగే ఉండి ఏ చర్య తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇటువైపు సానుభూతి వచ్చేది. ఎందుకంటే అది చూసిన ప్రతి ఒక్కరికి జగన్ పట్లనే సానుభూతి వస్తుంది. సో అందువల్ల టీడీపీ యాక్ట్ చేయడాన్ని మనం ఆహ్వానించాలి, హర్షించాలి. కానీ ఇది కేవలం ఒక ఇన్సిడెంట్గా, ఒక మంచి చర్యగా మాత్రమే మిగలకూడదు. సిస్టమాటిక్గా ఉండాలి. ఒక ఎగ్జామ్లో మార్కులు వస్తే డెవలప్ కాదు, అన్ని ఎగ్జామ్లో మార్కులు రావాలి కదా. అందువల్ల సిస్టమాటిక్గా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు సోషల్ మీడియాలో నేరపూరితమైన బిహేవియర్, క్రిమినల్ 2 రకాలు ఉంటాయి. క్రిమినల్ బిహేవియర్ ఉంటుంది, సివిల్ క్రిటిసిజం ఉంటుంది. విమర్శించవచ్చు. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడాను, ఇప్పుడు ఇదే విషయం మాట్లాడాను, దీనిపైన ఎవరైనా విమర్శించవచ్చు, అభ్యంతరం లేదు. కానీ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారే, చంపుతాం, కొడతాం, బూతులు తిడతాం,
ఇవన్నీ అబ్సీనిటీ, ఇమ్మొరాలిటీ, ఇవన్నీ క్రైమ్స్ కదా. మన చట్టాల ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం ఇవన్నీ ఇమ్మొరాలిటీ, అబ్సీనిటీ ఇవన్నీ చట్టాలు కదా. కానీ వాటిపైన మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉండాలి. అది సిస్టమేటిక్గా, నా అనుభవం కూడా చెప్పడానికి కారణం అది. ఎందుకంటే సిస్టమేటిక్గా దీన్ని ఆపినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాలన చరిత్రలో నిలిచిపోతుంది. ఈ దుర్మార్గానికి ఇంకో చూడండి, ఒక మోడల్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్నది, ఒక ఆదర్శం. ఇలా ఉండాలయ్యా ముఖ్యమంత్రి అంటే. ప్రభుత్వం అంటే తన పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ సంబంధం లేదు. రూల్ ఆఫ్ లా ఇస్ రూల్ ఆఫ్ లా. చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాడు అని మాలాంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తాం, అందరం అప్రిషియేట్ చేస్తాం. స్టిల్ ఈ చర్యను ఆహ్వానిస్తూ, అభినందిస్తూ, ఈ రకమైన మంచి చర్యలు ద్వారా పాలన చంద్రబాబు మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కానీ ఇది వన్ ఇన్సిడెంట్గా మిగలకూడదు. ఇట్ షుడ్ బి ఎ సిస్టమాటిక్ గవర్నెన్స్ ఎక్సర్సైజ్గా ఉండాలి. రైట్ సార్.